was so that you may know that you have eternal life. ఆ యొక్క పత్రిక రాయడానికి గల ఉద్దేశం అక్కడ చెప్తున్నాడు, నీకు నిత్య జీవం ఉన్నది అనే విషయం నువ్వు తెలుసుకోవాలి. And to that end, John gave us a series of tests to tell us how we can be certain that we truly belong to the Lord. రెండవ విషయం ఏం చెప్తున్నారంటే, మనము ప్రభువుకు సంబంధించిన వారమి అనే విషయం కూడా నువ్వు నిజముగా తెలుసుకోవాలి. For instance, in chapter 2 verse 3, రెండవ అధ్యాయం 3వ వచనం చూడండి. he says, we know that we have come to know him, to know the Lord, if we keep his commandments. That's the test. ఆయన ఆజ్ఞలు గైకొనని యెడల మనం ఆయన్ని ఎరుగుదుము అనే విషయం మీరు తెలుసుకోవాలి. Or in the latter part of chapter 2 verse 5 into verse 6. 5వ వచన భాగంలో రెండవ భాగము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు he says, this is how we know we are in him. Whoever claims to live in Jesus must live as Jesus did. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎవరైతే ఆయన వాక్యమును గైకొంటాడో అతను మాత్రమే దేవుని యందు నిలిచి ఉన్నాడని ఇందు మూలంగా తెలుస్తుంది. In chapter 2 verse 29, రెండవ అధ్యాయం 29వ వచనంలో he said, you know that everyone who does right has been born of Christ, been born of God. నీతిమంతులని మీరు ఎరిగినట్ల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగును. Or in chapter 3 in verse 14, మూడవ అధ్యాయము 14వ వచనంలో గమనించినప్పుడు he says, we know we have passed from death to life because we love each other. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. There are more of these tests in chapter 3 and chapter 4, but go to chapter 5 verse 18. మూడవ అధ్యాయము 4వ అధ్యాయంలో ఇంకా చాలా ఉన్నవి, కానీ 5వ అధ్యాయంలోకి వెళ్దాము. 5వ అధ్యాయం 18వ వచనంలోకి. Chapter 5 verse 18, he says, we know that anyone born of God does not continue to sin. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడం ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రంగా చేసుకున్నాడు కనుక. I have a preacher friend in Texas. టెక్సస్ లో ఒక సువార్థికుడుగా ఉన్న సహోదరుడు నాకు స్నేహితుడుగా ఉన్నాడు. And he wrote an article several years ago about our text in 1 John 3. ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక భాగం గురించి మా ఇద్దరికి ఒక సంభాషణ జరిగింది. And he observed that often Christians focus on those tests that we just noticed. మనం ఇప్పుడు చూసిన ఆ యొక్క అంశాల మీద ఎక్కువగా ఆయన కేంద్రీకరించేవాడు దృష్టిని. We notice the tests in 1 John, but in the process forget the true source of our hope. ఆ యొక్క అంశాలు ఈ యొక్క భాగాలన్నిటిలో కూడా నిజమైన నిరీక్షణ ఏమిటనేది మనకు అర్థమవుతుంది. The basis of our hope is not our perfect obedience. నిరీక్షణ యొక్క ప్రాథమిక అంశము విధేయత చూపడం మాత్రమే కాదు. Obedience is important. విధేయత అవసరమే, చాలా ముఖ్యమైనదే. But how well we obey is not the source of our hope. మనం ఎలా విధేయులుగా ఉన్నాము అనే దాని మీద నిరీక్షణ ఆధారపడలేదు. We need to have good and honest hearts, but what a good honest heart we have is not the basis of our hope. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలనేది మంచి విషయమే, కానీ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంత మాత్రాన మంచి నిరీక్షణలో ఉన్నామనేది కాదు. We need to strive for a perfect understanding of God's will, but how perfect our understanding is not the basis of our hope. దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉన్న మనము అది మాత్రమే మంచి నిరీక్షణకు ఆధారం కాదు. It is good when saved people feel saved, but how we feel is not the basis of our hope. రక్షింపబడటము అనేది, రక్షింపబడినామనే భావనలో ఉండటం అనేది మంచిదే, కానీ ఆ భావన మాత్రమే నిజమైన నిరీక్షణకు ఆధారం కాదు.
our hope is that a loving, gracious God took the initiative to reach out to sinners and make possible our forgiveness. మన యొక్క నిరీక్షణ, మన యొక్క ప్రేమ, మన యొక్క దేవుని మీద ఉన్న ఆ యొక్క భావన అనేది పాపులుగా ఉన్న వారి దగ్గరికి చేరడానికి ఉపయోగపడుతుంది. At the basis of our hope is that God used a cross of pain and shame to sacrifice himself that we could be forgiven of our sins. యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్న ఆ శిలువలో పొందుకున్నటువంటి ఆ యొక్క నొప్పి, ఆ యొక్క సిగ్గుతో కూడినటువంటి ఆ యొక్క మరణమును పొందుకున్న ఆయన వలన మనం రక్షింపబడి ఉన్నాం. The basis of our hope is that God sent Jesus to die in a way that would draw us to God and would win our trust. మనల్ని కాపాడడం కోసము యేసుక్రీస్తు ప్రభువుని పంపి ఆయన మరణానికి అప్పగించున్నాడు. ఆ మరణం ద్వారా మనం ఆయన దగ్గరికి చేరుకోగలుగుతున్నాం. The basis of our hope is that God raised Jesus from the dead with his great power, and that with that same power God enables us to work his good pleasure. గొప్ప శక్తితో యేసుక్రీస్తు ప్రభువారిని మరణములో నుండి పునరుద్ధానుడిగా లేపిన ఆ శక్తే మనల్ని కూడా లేపబోతున్నాడు. అది నిరీక్షణ అంటే. And so yes, 1 John gives us tests by which we can determine if we are living out our hope. యోహాను రాసిన మొదటి పత్రికలో జీవము కలిగిన నిరీక్షణ గురించిన కొన్ని అంశములు అక్కడక్కడ పొందుపరుచుకుంటూ ఉన్నాడు ఆయన. But every chapter of 1 John, ప్రతి అధ్యాయంలో, మొదటి యోహాను రాసిన పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా shows us that the basis of our hope is not what we do, but what God has done for us in Jesus Christ. మనము ఏమి చేయాలి అనే విషయం కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన కోసం ఏమి చేశాడనేది అక్కడ రాయబడి ఉంది. I want you to understand this. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. How we live, మనం ఎలా జీవిస్తూ ఉన్నాము, it's important. అది చాలా ప్రాముఖ్యమైనది. But it doesn't matter how well we live, we will never deserve to be saved. మనం ఎలా జీవించాము, ఎలా జీవించబోతున్నాము దీనికోసం అనేది కాదు. The basis of our hope is God and Jesus Christ. మన యొక్క నిరీక్షణకు మూలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడుగా ఉండాలి. Turn to 1 John chapter 1. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం తిరగండి. Now I want to quickly notice some things in every chapter that put the emphasis on what God has done rather than what we have done. నేను చూపించే ప్రతి భాగంలో కూడా దేవుడు మన కోసం ఏం చేశాడు, తర్వాత మనం ఏమి చేయాలి అనే విషయం అక్కడ ఉంటుంది. In chapter 1 verse 7, he says the blood of Jesus his son purifies us from all sin. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడిగా చేయును. Chapter 2 verse 1, 2వ అధ్యాయం మొదటి వచన భాగంలో we have an advocate with the Father, Jesus Christ the righteous one. యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దకు మనకున్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు. In chapter 3, 3వ అధ్యాయంలో in verse 5, 5వ వచన భాగంలో you know that Christ appeared so that he might take away our sins. అక్కడ మనం గమనించవలసిన పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీరు తెలియవలెను. Chapter 3 verse 8, 3వ అధ్యాయము 8వ వచనంలో the reason the Son of God appeared was to destroy the works of the devil. అపవాది చేసినటువంటి పాపములని ఆయన లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. Chapter 3 verse 16, ఆ 3వ అధ్యాయం 16వ వచన భాగంలో this is how we know what love is. Jesus Christ laid down his life for us. ఆయన మన కోసము ప్రాణము పెట్టడం వలన ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. Chapter 4 4వ అధ్యాయంలో verse 10, 10వ వచనంలో
God loved us and sent His Son as an atoning sacrifice for our sins. మనము మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమునకే తన కుమారుని ఈ లోకములోకి పంపి ఉన్నాడు. Chapter 4 verse 13. 4వ అధ్యాయము 13వ వచనములో The Father has sent His Son to be the Savior of the world. ఈ లోకమును రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు తన కుమారుని పంపి ఉన్నాడు. Chapter 5 verse 12. 5వ అధ్యాయము 12వ వచనములో Whoever has the Son has life. ఎవరైతే కుమారుని కలిగి ఉంటారో వారికే జీవం కలిగి ఉన్నవారు ఉంటారు. In chapter 5 verse 18. 5వ అధ్యాయము 18లో Jesus Christ, the one who was born of God, keeps us safe and the evil one cannot harm us. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వారిని ముట్టడు. Notice every chapter. ప్రతి అధ్యాయమును మీరు గమనించండి. And I didn't notice all of them. నేను అన్నింటిని చూడలేదు, ఇంకా చాలా ఉన్నాయి. But notice every chapter emphasizes ప్రతి అధ్యాయము మనకు ఏం తెలియజేస్తుందంటే that the basis of our hope is not ourselves, but it's God. It's not what we have done that saves us, though what we do is important. మనం కలిగిన నిరీక్షణకి ఆధారము మన రక్షణ కాదు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా చేసిన ఆ ప్రక్రియ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాతనే మనకు నిరీక్షణ వచ్చింది. The basis of our hope is what God in Christ has done for us. నిరీక్షణకు మూలం ఏమిటంటే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు చేసిన గొప్ప సంగతి. And in our text also in 1 John 3. యోహాను 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు John intends to turn our attention, our trust from what we do to what God did for us. అక్కడ 3వ అధ్యాయం ఇదే మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయంలో దేవుడు మనం ఏం చేస్తున్నాం, దేవుడు మన కోసం ఏం చేశాడు అనే విషయం తెలియజేస్తున్నాడు. Notice 1 John 3 verses 19 and 20. 3వ అధ్యాయము 19-20 వచ్చిన భాగాలు గమనించండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదాము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. Some days it just seems like the devil tempts us more than other days. ఒక్కొక్కసారి ప్రతిరోజు కంటే ఒక్కొక్క దినములో మాత్రము దుష్టుడు ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటాడు. Some days the struggle is just harder. కొన్ని రోజులు చాలా ఎక్కువ బాధ కలుగుతుంటది, శ్రమ కలుగుతుంటుంది. Some days we're never perfect, but some days we're just more aware of how imperfect we are. ప్రతినిత్యము మనము పరిపూర్ణులుగా ఉండలేము, ఎందుకంటే సాతాను ఎప్పటికప్పుడు మనల్ని ఏదో ఒక విషయంలో బాధ పెడుతుంటాడు, శ్రమ పెడతా ఉంటుంటాడు కాబట్టి. But John says, even when our hearts condemn us, how we feel, యోహాను గారు అంటున్నాడు, మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో how we feel is not the last word. It's not the judgment that counts. ఆ దోషారోపణ చేసినంత మాత్రం అదే చివరి తీర్మానం కాదు, చివరి తీర్పు కాదు. God is greater than our hearts. మన హృదయము కంటే దేవుడు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. And it is His judgment that matters. ఆయన తీర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. If the Jewish leaders of Jesus' day, యేసుక్రీస్తు వారి దినములలో యూదుల యొక్క నాయకుల గురించి ఆలోచించండి. if Saul of Tarsus before his conversion, ఆ యొక్క పౌలు తార్షీషులో మారుమనసు పొందడానికి ముందుగా, or many people around us today can feel that they're saved even though they're lost. అక్కడ ఏముందంటే వాళ్ళు నశించిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము రక్షింపబడ్డాము అనే భావంలో ఉన్నారు అక్కడ యూదులు. I tell you, a faithful Christian can sometimes feel lost when actually we are saved. ఒక మంచి విశ్వాసి కూడా కొన్ని సందర్భాలు ఎలా ఉంటారంటే తాను నశించిపోయిన స్థితిలో ఉన్నానేమో అనే భావంలో కూడా వెళ్తాడు, కానీ అతను రక్షణలోనే ఉన్నాడు. The question is, are we in Christ? ప్రశ్న ఏమిటంటే మనము క్రీస్తులో ఉన్నామా?
Have we been baptized into Christ? మనం క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాము. Are we living by faith, trusting in Christ, maintaining that connection with Christ? యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసంలో ఉన్నాము, ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాము. God accepts everyone who is in Christ. దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో ఉన్న వారందరి గురించి మాట్లాడుతున్నాడు. Even when we feel guilty and inadequate. కొన్ని సందర్భాలలో మనము అవమానం లేకపోతే గిల్టీగా ఫీల్ అవుతున్న సందర్భాల్లో కూడా, even when we feel weak and insecure. మనము కొన్ని సందర్భాలలో బలహీనమైన స్థితిలో ఉన్నా, లేకుంటే మనకు రక్షణ లేదు అనే, అంటే భౌతిక సంబంధమైన రక్షణ లేని పరిస్థితుల్లో, అన్సెక్యూర్ గా ఉన్న పరిస్థితుల్లో కూడా, even when we feel defeated and discouraged. మనము బలహీనమైన క్షణాల్లో లేకుంటే ప్రోత్సాహం లేని సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా, if we are in Christ, we are saved no matter how we feel. ఇలాంటి ఏ భావన కలిగి ఉన్నా కూడా, ఇలాంటి అభద్రతా భావం కానీ బాధల్లో ఉన్న ఏమిన్నో కూడా మనం క్రీస్తులో ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. Our text implies two encouragements that really help me, and I think they will help you too. ఈ యొక్క పాఠమంతటిలో కూడా రెండు ముఖ్యమైనవి, నాకు చాలా ఉపయోగపడుతున్నవి, మీకు కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. First of all, spiritual insecurity is an age-old problem. It's not something new. ఆత్మ సంబంధమైన అభద్రతా భావం అనేది అది నిరంతరం ఉండేది. Active, faithful Christians questioning their relationship with God. It's as old as the New Testament. విశ్వాసపరులుగా ఉండడము, ప్రశ్నించడము, బలముగా ఉండడము, ఇవన్నీ కూడా కొత్త నిబంధన క్రైస్తవుల యొక్క పరిస్థితులు. Look at chapter 2 verse 3. రెండవ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనేడలా దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. The fact that John wrote that, I think, implies some things about what the Holy Spirit knew his readers were thinking. ఇక్కడ యోహాను గారు రాస్తున్న సందర్భంలో వారు The fact that John wrote that suggests that the Holy Spirit knew what John's readers were thinking and needed to be told. ఇక్కడ 2వ అధ్యాయంలో ఆ చదువుతున్న వారిని మరింత బలపరచడానికి, అంటే కొత్తగా ఆలోచించడానికి ఉపయోగపడేలాగా ముందుగానే ఉన్నవారే. So in verse 3, New Testament Christians in the first century struggled with questions like whether we can know if we've come to know Him. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎక్కువగా ప్రశ్నించేవారుగా ఉన్నారు. వారికి తెలిసినప్పటికీ కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంటారు. Or chapter 3 verse 10, New Testament Christians struggled with whether we are the children of God, or who are the children of God and who are the children of the devil. కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులు వారికి కలిగిన బాధలలో ఎవరు దేవుని పిల్లలు, ఎవరు దేవుని పిల్లలు కారు అని వారంతటా వారు ప్రశ్నించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. Or chapter 4 verse 6, they struggled with how to know the spirit of truth from the spirit of error. 4వ అధ్యాయం 6వ వచన భాగంలో మనం గమనించినప్పుడు ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కారు అనేది మనం గమనించగలుగుతున్నాం. Even people who knew the apostles, knew John for instance. అక్కడ క్రొత్త యోహానుని అపోస్తలులుగా తెలిసినప్పటికీ కూడా క్రొత్త యోహాను ఎవరైనా ఉన్నారా అన్నట్టు కూడా ఆలోచిస్తుంటారు. And very likely John and the other apostles themselves. అక్కడ అపోస్తలులతో పాటు యోహాను గారు కూడా ఉన్నారు. వారిని బాగా ఇష్టపడేవారు వాళ్ళు. They sometimes felt that their hearts condemned them. కొన్ని సందర్భాలలో వారు గద్దించే మనసాక్షి కలిగిన వారుగా ఉన్నారు. They struggled with feelings of doubt about their salvation. వారికున్న నిరీక్షణలో కొన్ని సందర్భాలలో వారు అనుమానం కలిగిన వారుగా ఉంటుంటారు. In talking to Christians today reveals we have the very same thoughts.
ఈ రోజు నా క్రైస్తవుల్లో కూడా ఈ రకమైనటువంటి భావనే ఆలోచనే ఉన్నవారు చాలా మంది ఉన్నారు. We ask one another, ఒకరినొకరు మనం అయినప్పుడు can we be sure that we're saved? మనం నిజంగానే రక్షింపబడి ఉన్నామా అని ఒకరినొకరు మనం అడిగినట్లయితే How can we be sure? ఎలా మనము దానిని నిర్ధారణలోకి రాగలుగుతాం, ఎలా దాన్ని నిరూపించుకోగలుగుతున్నాం? Preachers are often asked questions about when does sin become sin? పాపము పాపి దగ్గరికి వచ్చినప్పుడు how much sin will cause a person to lose his or her salvation? ఆ పాపము ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అతనికున్న విశ్వాసమును అతనికున్న నిరీక్షణని ఎంత మాత్రం తగ్గించగలుగుతుంది? We ask the same kinds of questions. We have the same kinds of struggles and doubts that first century Christians had. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు ఏ రకమైనటువంటి అనుమానము, ఏ రకమైనటువంటి అభద్రతా భావం ఉండదో నేటి క్రైస్తవులు కూడా అలాంటిదే చూడగలుగుతున్నాం. I confess to you that this issue is very personal with me. ఇది నన్ను చాలా వ్యక్తిగతంగా నన్ను ప్రేరేపించేది, నన్ను వ్యక్తిగతంగా ప్రశ్నించేది లాగా ఉంటుంది. I all my life have struggled with feelings of insecurity. నేను నా జీవిత కాలంలో ఈ అభద్రతా భావములో కూడా చాలా కాలం ఉన్నాను. I have a personality that in English we call it a perfectionist. Everything I do, I want it to be perfect. ఎప్పటికప్పుడు ఏమనుకుంటాను, ఏది చేసినా కూడా పరిపూర్ణంగా చేయాలి, కరెక్ట్ గా చేయాలి అని అనుకుంటుంటాను. But you've heard me preach, you know I don't do anything perfectly. మీరు నన్ను వాక్యం చెప్పమన్నప్పుడు నేను పరిపూర్ణంగా బోధిస్తానని మీరు అనుకున్నతో ఉండొచ్చు. And when we are striving to be perfect but we know we're not, that causes some very negative feelings, doubts sometimes. When we want to be perfect but we know we're not, that causes feelings and struggles. నేను పరిపూర్ణంగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నేను పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాను. అప్పుడు నాలోనికి ఒక అభద్రతా భావం వచ్చేస్తూ ఉంటుంది. Too often my heart condemns me. అప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది, ఖండిస్తూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. Spiritual insecurity, ఆత్మ సంబంధమైన అభద్రతా భావము, faithful Christians doubting their salvation has always been an issue. ఆత్మ సంబంధమైన విశ్వాసము, నిరీక్షణ ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉండాలి. An issue for which there is only one answer. ఒకే ఒక సమాధానము ఉంటుంది. And that's the second encouraging thing from our text. God is greater than how you and I feel. నీవేం ఆలోచిస్తున్నావు, నేనేం ఆలోచిస్తున్నాను అనే దానికంటే కూడా దేవుడు చాలా గొప్పవాడు అనేది నన్ను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ ఉంటుంది. 1 John 3 verse 20, if our hearts condemn us, we know that God is greater than our hearts. And He knows everything. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ భాగంలో దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. The concept is so simple yet so deep. ఈ యొక్క అంశం అనేది చాలా సాధారణమైనదే కానీ చాలా లోతైనది కూడా. God's rule of the universe, God's judgment about who's saved and who is not. దేవుడు సృష్టికర్త అయినాడు, సృష్టిని పరిపాలన చేసేవాడు ఉన్నాడు. కాబట్టి ఎవరు రక్షింపబడిన వారు, ఎవరు రక్షింపబడలేదు అనేది ఆయనకు తెలుసు. Does not depend on how I feel. నేను ఏమి ఆలోచిస్తున్నాను అనే దాని మీద ఆధారపడలేదు. You know the word grumpy? Grumpy? Sometimes when you wake up in the morning, maybe you're not in a very good mood, and maybe anything Esther says to you or your children say to you, you take the wrong way and feel a little angry. That is grumpy. God is not grumpy just because I feel grumpy. నేను ఎలాగైతే మత్తుగా ఉన్నానో దేవుడు అలా నిద్రపోతూ మత్తుగా లేడు.
my brethren criticize me sometimes. కొన్ని సందర్భాలలో నా సహోదరులు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంటారు. And it's easy for me to feel like God is critical of me. దేవుడు నన్ను My brethren are critical of me sometimes, and it is easy for me to begin feeling like God is criticizing me. కొన్ని సందర్భాలలో నా సహోదరులు నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉన్నప్పుడు నేనేమనుకుంటానంటే దేవుడే నన్ను అలా క్రిటిసైజ్ చేస్తున్నాడేమో అనే ఒక భావనలో నేను ఉంటూ ఉంటాను. But my feelings do not determine God's feelings. నా యొక్క భావన దేవుడి మీద ఉద్దేశి దేవుడు ఇలా ఆలోచిస్తున్నాడేమో అని అనుకోవడం తప్పది. People's moods, people's feelings are famous for frequently changing, being very unstable. ప్రజల యొక్క భావన అనేది తరచుగా మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఒకలాగా మారిపోతూ ఉంటుంది. Basing our conclusions on things that are as important as whether or not we're saved, by thinking about how we're feeling, is ridiculous. ప్రజలలో వీళ్ళు రక్షింపబడ్డారా వీళ్ళు రక్షింపబడలేదా అని ఆలోచించే ఆలోచన అనేది ఒక పరిపూర్ణమైనది ఏది కాదు. దేవుని తీర్పు అనేది పూర్ణమైనది, పరిపూర్ణమైనది. That denominational person ఒక మత శాఖకు సంబంధించిన సహోదరుడు that was taught that they don't need to be baptized to be saved, they need to pray a prayer. అతను ఏమనుకుంటాడంటే బాప్తిసం ద్వారా రక్షింపబడాలని అవసరం లేదు, ప్రార్థన చేసుకుందాం అనుకుంటుంటాడు. They pray that prayer ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు and they feel saved. ఆయన ఏమనుకుంటాడు నేను రక్షింపబడ్డాను అని అనుకుంటుంటాడు. But do their feelings change God's feelings? వాళ్ళ యొక్క భావన దేవుని యొక్క భావనని మార్చలేదు. వారికి కలిగిన భావన దేవుడి యొక్క భావనను మార్చలేదు, ఆలోచన మార్చలేదు. No. మార్చలేదు. And my feelings don't change reality either. నా యొక్క ఆలోచన కూడా నిజాలను ఏవి కూడా మార్చవు. What is real and true is real and true even if I don't feel it. ఏది నిజమో అదే నిజం, ఏది సత్యమో అదే సత్యం. నా ఆలోచన ఆ సత్యములకు సంబంధం లేకపోయినా కూడా అది నిజమే ఉంటుంది. And your feelings about yourself do not determine what God feels about you. నీకు కలిగిన భావన మీద దేవుడికి అదే భావన ఉండాలని కాదు. దేవుని భావన చాలా గొప్పది. నీకు ఆయనకి ఒకటేలాగా ఉండాలని అనుకోకూడదు. So what I'm saying is the message of our text to Christians is God is still able to save us even when we feel unworthy of salvation. రక్షణ గురించిన ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన నాకు లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ నా పాపం నిమిత్తం క్షమాపణ పొందుకొని బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుని దృష్టిలో నేను రక్షింపబడిన వాడిని. Because God is greater than how we feel. ఎందుకు అంటే మన ఆలోచన కంటే కూడా దేవుడు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. And of course, none of this means that we can live undisciplined lives. దీని అర్థము మనము క్రమశిక్షణ లేని జీవితంలో ఉన్నామని అర్థం కాదు. None of this means that we can live in willful sin and God still accepts us. మనము దేవుడు క్షమిస్తున్నాడు కదా అని నేను ఇంకా పాపంలోనే ఉన్నానని అర్థం కూడా కాదు. No, and it's clear when we read 1 John. యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు దీని గురించి మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. In chapter 1 verse 7, John encourages us to walk in the light. మొదటి అధ్యాయము 7వ వచన భాగంలో వెలుగులో మీరు నడవండి అని రాయబడింది. In chapter 2 verse 3, he encourages us to keep God's commandments. 2వ అధ్యాయం 3వ వచన భాగంలో దేవుని యొక్క ఆజ్ఞలను మీరు గైకొనుచూ ఉండండి అని రాయబడింది. In chapter 2 verse 15, he urges us not to love the world.
15వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచన భాగంలో లోకమును ఎప్పుడు కూడా మీరు ప్రేమింపకూడదు అని రాయబడింది. But instead in chapter 3 verse 10 to love our brethren and practice righteousness. 3వ అధ్యాయము 10వ వచన భాగంలో సహోదరులను ప్రేమించుడి, తర్వాత నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడండి. A life of sin is not an option for a Christian. We cannot choose to live in sin and call ourselves faithful Christians. క్రైస్తవ జీవితంలో పాపం అనేది ఒక భాగం మాత్రమే ఉండాలి, కానీ మనము నిరంతరం కూడా నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పాపం అనేది వచ్చేసి కడిగేసుకుని బయటికి వెళ్ళిపోవాలి. But the issue is that even when we're living faithfully, even when we're striving to give our lives completely to the Lord, we still fall short. మనము విశ్వాసపరులుగా ఉన్న దేవుణ్ణి ఆనుకొని ఎప్పుడు కూడా ఆయనతో పాటు జీవించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మనము అభద్రతలో ఉంటాం. ఇంకా I know you've all noticed Romans 3 verse 23. 3వ అధ్యాయము 23వ వచన భాగము రోమపత్రికలో మీకు తెలుసని అనుకుంటున్నాను. But I wonder if you've noticed the two parts. అక్కడ రెండు భాగాలు ఉన్నాయని మీరు గుర్తించినట్లయితే నేను చాలా ఆశ్చర్యపోతాను. First of all, Romans 3:23 talks about people's past. 3వ అధ్యాయము 23వ వచన భాగంలో మొదటి భాగంలో ప్రజల యొక్క ప్రాచీన స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. We all have sinned. మేమందరం కూడా పాపము కలిగిన వారముగా ఉన్నాము. But then it talks about the present. తర్వాత అంటున్నాడు ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. We all have sinned in the past and we all fall short of the glory of God right now. గతములో అంటే ప్రాచీన స్వభావము పాపములో ఉండి ఉన్నది కాబట్టి నేను దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నానని ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. We make mistakes. కొన్నిసార్లు మనం అది అర్థం చేసుకోవడానికి తప్పు చేస్తూ ఉంటాం. If we're faithful to God, మనం ఒకవేళ దేవుని యందు విశ్వాసపరులుగా ఉన్నప్పటికీ కూడా when we realize them, we confess our sins to God. Chapter 1 verse 9. 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము మన అతిక్రమములను ఆయన ఎదుట ఒప్పుకున్నామా లేదా అనే ఒక అభద్రత భావంలో ఉంటాం. I want you to raise your hand though if you've ever committed a sin, truly repented of it, confessed it to God to receive His forgiveness, but later committed the same sin again. Raise your hand if that's the case. ఒకవేళ మీలో మేము దేవుని దగ్గర పాపం ఒప్పుకున్న తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ పాపము చేయలేదు అని మీకు ఒకవేళ మీ మనసాక్షి నిజంగా చెప్పినట్లయితే మీరు చేతులు ఎత్తండి. No one wants to raise their hand? మీరు ఎవరు కూడా చేతులు ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారా? I've got to work on you people. మీకు దేవుడు ఒక వాక్యం ఇంకా చాలా అవసరమైనది. I think you need to confess to God that you just told a lie. మీరు మీ దేవుడి దగ్గర ఇంకా ఒప్పుకోవాల్సిన ఏదో ఉన్నాయి, ఒప్పుకోవాల్సినవి ఇంకా ఏదో ఉన్నాయి దేవుడి దగ్గర. Because I believe every one of us ప్రతి ఒక్కరిని గురించి కూడా నేను అనుకుంటున్నాను have committed a sin, confessed it to God in repentance. ఒకవేళ పాపములో గనక మీరు పడినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకోండి. Telling God, I never want to do that again. ఇదిగో దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ పాపం నేను చేశాను, తిరిగి నేను ఈ పాపం ఎప్పుడు కూడా చేయనని దేవుని దగ్గర ఒప్పుకోండి. But then later we did do it again. ఒకవేళ నేను తిరిగి మరలా అది చేసినట్లయితే, and if you're like me, you have some sins that's happened many times. గతంలో ఉన్న లాగునే తిరిగి తిరిగి మరలా అది చేసినట్లయితే, and every time it happens, అది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. Each repetition of that cycle, sinning, repenting, confessing, but then later falling to the same temptation again, every repetition of that cycle reinforces our feelings of unworthiness before God. పాపము చేయడము, దేవుని దగ్గర ఒప్పుకోవడము, తిరిగి అదే పాపము చేయడము, తిరిగి దేవుని దగ్గర ఒప్పుకోవడం, ఇలా తిరగడం వలన నా మనస్సాక్షి నన్ను ఎప్పటికప్పుడు గద్దిస్తూనే ఉంటది. కానీ అది అలా చేయకూడదు. It can become very difficult. Even though we're living in faith, we're striving to please God, it can become more and more difficult to be sure that we're saved. More and more difficult to feel
the eternal life God says we have. మనం విశ్వాసపరులుగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ అలాంటి జీవితమును జీవించినట్లయితే మనకు ఒక పరిపూర్ణమైన తీర్మానంలో లేనట్టే అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. And it is in just those situations that our text speaks to us the sweet assurance that God is greater than our heart, greater than our feeling. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ప్రేమతో తీయగా మాట్లాడుకోండి. దేవుడు మన ఆలోచనల కంటే చాలా గొప్పవాడు, మన భావనల కంటే చాలా గొప్పవాడు. I think also as we strive to teach our relatives and friends, మన యొక్క స్నేహితులతోటి మన యొక్క బంధుమిత్రులతోటి మాట్లాడండి. we can look at the scriptures, compare the scriptures to their life. We can know that they're not saved, and yet many times they feel saved. ఈ వచనాల ప్రకారము మన బంధువులు మన స్నేహితులు రక్షింపబడలేదు, అది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము రక్షణలోనే ఉన్నామనే భావంలో వాళ్ళు ఉంటారు. And we tell them, you can't trust your feelings. నీ ఆలోచనలను నువ్వు నమ్ముతున్నావు. And sometimes we begin thinking, oh, I can't trust my feelings either. I don't know if I'm saved or not. నేను వాళ్ళ గురించి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ వచనాల ప్రకారము అతను చెప్పేది నిజమా కాదా అనేది నీకు నువ్వుగా తీర్మానం చేసుకోవాలి. అంటే వాళ్ళేమో మేము రక్షింపబడినాము అనే భావంలో వాళ్ళు ఉంటారు. ఈ వచనాల ప్రకారము నీకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు రక్షింపబడలేదు. But God wants everyone who has been baptized into His Son and is living by faith to feel the assurance of our salvation. దేవుడు కోరుకునేది ఏంటంటే తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకొని జీవము కలిగిన నిరీక్షణలో కొనసాగాలి. The Bible talks a lot about hope. గ్రంథము నిరీక్షణ గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది. I tell you, our hope is a feeling. మన యొక్క నిరీక్షణ అనేది ఒక భావన. It is a feeling that we will receive eternal life in heaven. That we don't just desire it, we don't just wish for it, but we really will receive it. We have the feeling of hope of eternal salvation. మన యొక్క భావన ఎలా ఉంటుందంటే దేవుని దగ్గరికి వెళ్ళి నిత్య జీవమును పొందుకుంటాననే భావనలో మనం ఉంటూ ఉంటాం. అది దానినే భావన అంటే అదే నిరీక్షణ అంటాం. దానినే నిరీక్షణ అంటారు. And when we who have been baptized into Christ are living by faith, God wants us to feel the hope of our salvation. ఎప్పుడైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే క్రీస్తులో బాప్తిసం తీసుకుంటామో, జీవము కలిగిన నిరీక్షణ ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడు దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడనే భావంలో మనం ఉంటాం. In Romans 8 verse 1, the Apostle Paul said, there is now no condemnation to those who are in Christ Jesus. రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి వచన భాగంలో మనం గమనించినప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు. Oh, that we would believe the promises and assurances of God's word so much that we would feel the reality of our salvation. ఎప్పుడైతే మనము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ప్రకారము మనము జీవిస్తుంటామో అప్పుడే మనము ఆ యొక్క నిరీక్షణలో పరలోక రాజ్యం మనకు పొందుతుందనే భావనలో మనం ఉండగలుగుతున్నాం. But sadly, too often Christians doubt the promises and assurances of God's word because we're not feeling it. Too often Christians doubt that the promises and assurances of God's word are for them because they're not feeling saved. కొన్ని సందర్భాలలో మన భావన ఎలా ఉంటుందంటే దేవుని వాక్యము మన కోసమే అనే భావనలో లేకుండా ఏదో ఎక్కడో తెలియని ఒక అనుమానంతో ఉంటాం. ఎక్కడో తెలియని ఒక అనుమానంతో ఉండి ఆ భావంలో అనుమానం వచ్చిన తర్వాత నాకు పరలోక రాజ్యం వస్తుంది అనుకుంటే అది రాదు. It's God's word driving the way you feel. దేవుని యొక్క వాక్యము నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే దానిని నీకు తెలియజేస్తూ ఉంటుంది.
Or is the way you feel sometimes causing you to doubt God's word? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేది దేవుని యొక్క వాక్యము నీకు నిజంగా చదివితే అప్పుడు నీకు తెలియజేస్తూ ఉంటుంది. 1 John 3:21 says, if our heart does not condemn us, we have confidence before God. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం గమనించినప్పుడు అక్కడ ఈ హేతు చేత లోకం మన 3వ అధ్యాయం 21వ వచన భాగంలో మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వారం అవుతాము. If we trust that God is with us despite our weaknesses, దేవుడు మనతో ఉన్నాడు అని నేను కనుక నిజముగా నమ్మగలిగితే నాకున్న బలహీనతలు ఆయన తీసివేస్తాడు. there are an abundance of blessings that are open to us. మన కోసము దేవుని దగ్గర విస్తారమైన ఆశీర్వాదములు దీవెనలు ఉన్నాయి. We've gone to the doctor, we've taken our children to the doctor to get vaccinations to help them not get a disease. మనము మన పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని పోయి ఏ అనారోగ్యం రాకుండా ఉండడం కోసమని వ్యాక్సినేషన్ చేసుకుంటాం చిన్న పిల్లలకి. When we've tried to teach our neighbors, మన ఎదుటిన్న వాళ్ళకు కూడా చెప్తూ ఉంటుంటాం. And some of them believe they are saved even though we can tell from God's word they're not saved. వారు రక్షింపబడలేదు అని మనము చెప్పినప్పటికీ కూడా often it seems to us that their feelings have vaccinated them against the truth. That they won't receive the truth of the scriptures because they've been vaccinated with this feeling that they're already saved. వాళ్ళు ముందుగానే రక్షింపబడినాము అనే ఆ యొక్క భావంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ భావంలో నుంచి వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క పిల్లలకు ఎలాగైతే మనం వ్యాక్సిన్ వేపిస్తామో అలాగే వాళ్ళు మేము రక్షింపబడ్డాము అనే ఆ వ్యాక్సినేషన్ లో ఉన్నారు. And I tell you, if their feelings and emotions vaccinate them in a bad way, వారి యొక్క ఆలోచనలు వారి యొక్క నిర్ణయాలు ఈ యొక్క తప్పుడి వ్యాక్సినేషన్ వేసుకొని ఉన్నారు కాబట్టి God wants our feelings and emotions to vaccinate us in a good way. వారికేమో తప్పుడి విధానంలో వ్యాక్సినేషన్ వేస్తే మనకేమో మంచి విధానంలో క్రైస్తవులైన మనకి ఒక మంచి విధానంలో ఉంటుంది. When we are saved మనం ఎప్పుడైతే రక్షింపబడతామో and we feel the reality of our salvation, మనము రక్షణ యొక్క నిజ స్వరూపాన్ని ఎరిగిన వారముగా ఉంటాం. we are vaccinated against temptation. మనము ఆ తర్వాత శోధించబడటానికి మనకు వ్యాక్సిన్ వేస్తాడు దేవుడు. We are strengthened to endure mistreatment by others, floods, all kinds of things that would otherwise overcome us. మనకు వరదలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము ఒక మంచి విధానంలో వ్యాక్సినేషన్ వేసుకున్నాం కాబట్టి we know that we are in harmony with our Creator and we don't want to do anything that would mess that up. మనము దేవునితో పోలిక కలిగిన వారంగా పుట్టినాం కాబట్టి మనకి ఏమొచ్చినా కూడా మనం భయపడలేము. We know to whom we belong. మనము ఎవరి సంబంధమో మనకు తెలుసు. We know where we're going for eternity. మనము నిత్య జీవంలోనికి ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. And it helps us to keep serving. It helps us to remain faithful. ఈ తెలుసుకోవడం వలన మనం ఎలా జీవించాలి, ఎలా విశ్వాసపరులుగా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది మనకు సహకరిస్తూ ఉంటుంది. Remember in Ephesians 6 when Paul talked about the whole armor of God? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు గమనించగలిగితే అక్కడ కొన్ని యుద్ధోపకరణముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. In chapter 6 verse 17 of Ephesians, he spoke of the helmet of salvation. అక్కడ 6వ అధ్యాయము chapter 6 verse 17. 17వ వచన భాగంలో మనం గమనించినప్పుడు విశ్వాసం యొక్క హెల్మెట్, the helmet of salvation. రక్షణను శిరస్త్రావమును కలిగిన వారముగా ఉంటున్నాడు. 1 Thessalonians 5 speaks similarly but helps us understand a little more about it. తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరికొన్ని వచన భాగాలు మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. 1 Thessalonians 5 verse 8 speaks of the hope of salvation as a helmet. 5వ అధ్యాయము 8వ వచన భాగంలో అక్కడ నిరీక్షణ యొక్క
శిరస్త్రావము అని చూడగలుగుతున్నాం. రక్షణ నిరీక్షణను శిరస్త్రావం ధరించుకున్నాము. When the soldier goes to battle, he wears the helmet. ఒక సైనికుడు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు ఒక శిరస్త్రావం ధరించుకుంటాడు. It can save his life. అతని యొక్క జీవితాన్ని తను కాపాడుకుంటాడు. When we get on the motorbike, ఒకవేళ నేను బైక్ మీద నుంచి పడినట్లయితే, if we're wise, we put on the helmet. It can save our life. మనం ఒకవేళ హెల్మెట్ ధరించుకొని ఉంటే మనం కాపాడబడతాం అప్పటికప్పుడు. And God says, the Holy Spirit says, దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, that our feeling the hope of our salvation is like a spiritual helmet that can save our spiritual lives. మనకు ఆత్మ సంబంధమైన రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రావమును ధరించుకున్నట్లయితే ఆ భావన చాలా గొప్పగా ఉంటుంది. That feeling doesn't somehow become a new way of knowing we're saved. మనము ఆ భావన కొన్ని సందర్భాలలో నూతనంగా మనం రక్షింపబడ్డామనే భావనకు దిగవచ్చుంది. People sometimes feel like they're saved when they're not, or they sometimes feel like they're lost when they're saved. We can't rely on our feelings that way. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే రక్షింపబడిన వారేమో రక్షింపబడలేదని, రక్షింపబడిన వారేమో రక్షింపబడినామని ఆ భావంలో ఉంటారు. ఆ తీర్మానాన్ని మనం ఏం చేయలేము. But there are benefits for saved people when we believe God's word so well, the promises, the assurances of God's word, that we do feel saved. వారిని మనం చూసినప్పుడు మనకు కొంత ప్రోత్సాహకరం. ఎందుకంటే వారు ఎలా ఉన్నారు, మన యొక్క భావన ఎలా ఉంది, మన యొక్క ఆలోచన ఎలా ఉన్నది అనే దానికి కొంత సహకారంగా ఉంటుంది. But however we feel, God is greater. మనం ఎలా ఆలోచించినప్పటికీ కూడా, ఏ భావనతో ఉన్నా కూడా దేవుడు మాత్రం చాలా గొప్పవాడు. And so I want to urge all of you, give your heart and life to God. మీరందరినీ నేనేం కోరుకున్నానంటే మీ యొక్క హృదయాన్ని, మీ జీవితాన్ని దేవుడికి అంకితం చేయండి. With this many people here, I am sure there are some who are old enough to obey Jesus that have not yet obeyed Jesus. ఇక్కడ ఉన్న వారిలో యేసుక్రీస్తు వారికి తగినంతగా విధేయులుగా ఉన్నారో విధేయులుగా లేరో నాకు తెలియదు, కానీ you need to trust Jesus enough that you believe that his death was because of your sins, but also his death is great enough to take away your sins. మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, అది మాత్రమే కాదు అందరి పాపములు మోసుకొని పోవడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేయండి, ఆయనకి ఆనుకొని ఉండడానికి. You need to trust Jesus enough that you believe his promise that whoever believes and is baptized will be saved. ఎవరైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకొని రక్షింపబడతారో వారు మాత్రమే, ఎవరైతే విశ్వాసంతో ఉండి మారు మనసు పొందుకుంటారో వారు రక్షింపబడతారో వారికి మాత్రం పరలోక రాజ్యం. We need to strive to love what he loves, to love like he loves. ఆయన ఎలాగైతే ప్రేమించున్నాడో అలాంటి ప్రేమనే మనమందరం కూడా కలిగి ఉండాలి. We need to confess and abandon every sin that we discover in our lives. నా జీవితంలో, మన జీవితంలో ఎలాంటి పాపం చేసినా కూడా వెంటనే మారు మనసు పొందుకొని ఒప్పుకునేలాగా మనం జీవించాలి. And we need to trust and obey God, believing his promises so that we can feel the wonder of being saved. ఎప్పుడైతే మనము దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతామో అప్పుడు కొన్ని అద్భుతాలను మనం చూడగలుగుతాం. అప్పుడు మాత్రమే అద్భుతాలు చూడగలుగుతాం. We need to believe his promises, ఆయన యొక్క వాగ్దానాలను నమ్మవలేను, so that we will come to feel saved. అప్పుడు మనము రక్షింపబడినాము అనే భావంలోనికి వస్తాం. And never doubt his promises, because sometimes we don't feel saved. మనము ఆయన యొక్క వాగ్దానాల పైన కనుక అనుమానం కలిగినట్లయితే మనం రక్షింపబడినామన్న భావంలో ఉండనవసరం లేదు. God is greater than our hearts. మన హృదయముల కంటే దేవుడు చాలా గొప్పవాడై ఉన్నాడు. And he knows everything. ఆయనకు అన్ని విషయములు ఎరిగిన వాడుగా ఉన్నాడు. Thank you. మీ అందరికీ వందనాలు.